అందరికీ నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉన్నట్టు మాట్లాడుకుందాం. ఒక సెన్సిటివ్ విషయానికి సంబంధించి, ఇది సెన్సిటివ్ అయితే కావచ్చు, కానీ ఈ మధ్య అందరి నోళ్ళలోనూ నానుతున్న విషయం ఏది, రేషన్ బియ్యంకి సంబంధించి, అదే పీడిఎస్ బియ్యం అంటారు. ఆ యొక్క ఎక్స్పోర్ట్ గురించి ఈ మధ్య అంతా చూసాం. ఇది ముగిసిపోయిన అధ్యాయము. గవర్నమెంటో లేకుంటే పోలీసు వాళ్ళు ఈ యొక్క సమస్యకు పరిష్కారం తీసుకుంటారని అనుకున్నాం. కొత్త సబ్జెక్ట్స్ వస్తూ ఉంటాయి. మారుతున్న ప్రపంచంతో పాటు, మారుతున్న కాలంతో పాటు డైలీ కొత్త న్యూస్ వస్తూ ఉంటాయి. కానీ ఈ రేషన్ బియ్యంకి సంబంధించి ఈ యొక్క ఇష్యూ ఇప్పుడల్లా ఆగేలా లేదు. ఎందుకంటే నిన్న చూసినట్లయితే పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు నిన్న విశాఖ జిల్లాలో ఆకస్మిక పర్యటన చేస్తే షీలానగర్లో దాదాపు 485 టన్నుల బియ్యం, రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తూ ఉంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఇదే రోజున అంటే నిన్న భద్రాచలంలో 283 క్వింటాల్ల అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని అక్కడక్కడ పట్టుకోవడం జరిగింది. సో మనం చూస్తే కాకినాడ పోర్టుకు సంబంధించి ప్రధానంగా ఇష్యూ 40 పెద్ద కంపెనీలు ఈ యొక్క తరలింపులో ముఖ్య పాత్ర పోషిస్తూ ఉన్నాయి. ఎందుకంటే సాక్షాత్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా 2 నెలలు రాణిగుట్ట చేయగలిగినంత కెపాసిటీ కల్లోళ్ళు. అదొక యూనిట్, అదొక సమూహం, ఈ 40 ఒక పెద్ద కంపెనీలకు సంబంధించి. సో ఇంకా చిన్న వాళ్ళని వీళ్ళంతా డీల్ చేయడం వాళ్ళకి చాలా సింపుల్ విషయం. ఈ కాకినాడ పోర్టుకు సంబంధించి ఇప్పుడు భద్రత ఎక్కువ ఉంది, ఆ దారిని తరలించే అవకాశం లేదు. కానీ ఈ యొక్క అక్రమార్కులు, ఈ యొక్క బిజినెస్కి అలవాటు పడిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే వేరే రూట్లలో, నేను చెప్పినట్టు భద్రాచలం కావచ్చు, అదేవిధంగా విశాఖపట్నం కావచ్చు, ఎక్కడైతే వేరే సోర్సెస్ ఉన్నాయో ఆ రూట్లో ఈ తరలింపు చేసేదానికి వాళ్ళు పూనుకుంటున్నారు. దీనికి సంబంధించి ఏ విధంగా అంటే ప్రభుత్వానికి ఒకదానికే కాదు కదా బాధ్యత ఉండేది, పౌరుడిగా ఇది ఎకోసిస్టమ్ కాబట్టి ఇక్కడ ఏ ఒక్క మార్పు ఒక ఊరిలో జరిగితే అది దేశవ్యాప్తంగా లేదా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఇంపాక్ట్ జరిగే సోషల్ మీడియా కాలంలో ఉన్నాం మనం. సో మన వంతు ఏదన్నా నా వంతు నేను ఒక సలహా ఇస్తాను, మీకు కుదిరితే కామెంట్స్ రూపంలో మీ వంతు సలహా ఇవ్వండి రేషన్ బియ్యానికి సంబంధించి. అందులో భాగంగా నా యొక్క ఆలోచన నేను పంచుకోవాలనుకుంటున్నాను. నేను చెప్పేది కరెక్టో రాంగో నాకు తెలియదు, విత్ ద ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు కదా, దాని యొక్క విధి విధానాలు కొన్ని ఉంటాయి. సో టర్మ్స్, నార్మ్స్ ఏవేవో ఉంటాయి. కానీ ఇలా చేస్తే బాగుంటుంది, మన రాష్ట్రానికి ఉపయోగపడుతుంది అనే భావంతో నేను ఒక సలహా చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఆ సలహా ఏంటంటే, గత సంవత్సరం కావచ్చు లేదా లాస్ట్ 3-4 ఏళ్ళు కావచ్చు, యావరేజ్గా ఈ రేషన్ బియ్యానికి పేదవారికి పంచేదానికి ఏం చేస్తున్నారంటే గవర్నమెంటు ఆ యొక్క బడ్జెట్లో దాదాపు 16,000 కోట్ల రూపాయలు వెచ్చించడం జరుగుతుంది. 16,000 కోట్లు ఒక సంవత్సరానికి. అప్పుడు దాకా బాగానే ఉంది. అయితే ఈ రేషన్ బియ్యం ఎవరికైతే ఇస్తున్నారో, రేషన్ కార్డు ఉండే వాళ్ళకి మాత్రమే రేషన్ బియ్యం ఇస్తున్నారు. ఈ రేషన్ కార్డు హోల్డర్స్ ఆయా స్థానాల్లో వాళ్ళ ఉండూరులోనే ఉంటున్నారా అంటే ఒక 10-15%, 20% ఎంత మేరో ఉండరు. హైదరాబాద్కో, బెంగళూరుకో, ఇంకొక పన్నుల నిమిత్తం వెళ్తూ ఉంటారు. కొంతమంది కోవిడ్ అంట, ఇరాన్ అంట, లేదా అమెరికాకు పోయిన వాళ్ళు ఇట్లా కూడా ఉంటారు. ఇది వ్యవస్థలో జరుగుతూ ఉండేది. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళు రేషన్ బియ్యం అనేది తీసుకోకపోగా ఏమవుతుంది, ఆ రేషన్ కార్డుని కట్ చేసుకోవడానికి వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే ఆ రేషన్ కార్డుకి ఆరోగ్యశ్రీ కార్డు లింక్ అయి ఉండాలి, అదేవిధంగా ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ వీటన్నీ లింక్ అయి ఉంటాయి. సో ఎప్పుడైనా వాళ్ళ ఇంట్లో ఆరోగ్యాలు బాగలేనప్పుడు ఈ ఆరోగ్యశ్రీ అవన్నీ ఉపయోగపడతాయి కదా, ఆ యొక్క ఫలితాలను పోగొట్టుకోకూడదని చెప్పి వీళ్ళు కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఆ రేషన్ కార్డు. కానీ రేషన్ బియ్యం అయితే అక్షరాల చాలామందికి అవసరం లేదు. ఆ బియ్యం తినడం వాళ్ళు మానేసి కూడా చాలా కాలమే అయింది. నేను చెప్తాను ఏంటంటే, ప్రభుత్వానికి మనకు గవర్నమెంట్ నుంచి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ బేస్ చేసుకొని ఎవరైతే బిలో పవర్టీ లైన్ ఉంటారో, లేదా గవర్నమెంట్కి అంత ఉదార హృదయం ఉంటే ఎబో పవర్టీ లైన్ అంటే మిడిల్ క్లాస్ లెవెల్లో ఉన్నా కూడా వాళ్ళకు రేషన్ బియ్యం అందేట్టుగా మీరు ఇచ్చే నార్మ్స్లో ఒక కండిషన్ పెట్టండి. అదేవిధంగా మిడిల్ క్లాస్లో ఇన్కమ్ సర్టిఫికేట్ వరకు వాళ్ళ ఇన్కమ్ లో చేసుకున్నారు కరెక్టే, కానీ వాళ్ళు అంతకుమించి బిల్డింగులు కట్టుకున్నారు, కార్లు ఉన్నాయి. వీళ్ళందరూ వాళ్ళకి స్వతహాగా మిడిల్ క్లాస్ అయి ఉండొచ్చు. మీకు రేషన్ బియ్యం కన్నా ఇష్టం లేకుంటే క్లియర్గా ఇండికేట్ చేయాలా. నేను చెప్పేది కూలంకషంగా ఒకసారి ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. ఎవరికైతే మిడిల్ క్లాస్లో కూడా కావచ్చు
రేషన్ బియ్యం వద్దు అనుకున్న వాళ్ళకి గవర్నమెంట్ ఫోర్స్ఫుల్గా అయినా ఇచ్చే ఛాన్సులు ఉన్నాయి. అలా అవసరం లే. రేషన్ బియ్యం వద్దు అనుకున్న వాళ్ళకి వాళ్ళ పేరు రేషన్ బియ్యం నుంచి ఎగ్జామ్షన్ చేసేయాలి. ఇలా చేస్తే దాంతోపాటు ఇలా చేసిన వాళ్ళకి ఎవరైతే రేషన్ బియ్యం వద్దు అనుకుంటున్నారో డైలీ నిత్యావసరంగా బతికే బిలో పవర్టీ లేని వాళ్ళు డబ్బులకంటే ఈరోజు రేపు వాడేసుకొని నెలపాటు పచ్చులు ఉండాలని ఎవరు అనుకోరు. ఎందుకంటే ఆ సర్టిఫికేట్లో మనకు అర్థమైపోతుంది వాళ్ళకి ఇష్టం ఉందా లేకుండా వాళ్ళకైతే రేషన్ బియ్యం ఇవ్వాలా, ఆ బియ్యం వాళ్ళు వాడుకుంటారు. అక్కడ వాళ్ళకి ఏం చేయాలి, రేషన్ బియ్యం ఎవరైతే వదులుకుంటున్నారో మనీ ట్రాన్స్ఫర్ అనే పథకాన్ని పెట్టాలి. ఏది గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పింది, 1 కిలో బియ్యానికి 43 రూపాయల నుంచి 48 రూపాయలు పెడుతున్నాము. సో యావరేజ్గా 45 రూపాయలు 1 కిలోకి కానీ వెచ్చిస్తూ ఉంటే గవర్నమెంట్ దాదాపు ఒక్కొక్క ఫ్యామిలీకి రేషన్ కార్డు పైన 20 కేజీలు బియ్యం వస్తున్నాయి. 20 కేజీల బియ్యాన్ని ఎవరైతే వద్దనుకుంటున్నారో రేషన్ బియ్యాన్ని వాళ్ళకు అర్ధం డబ్బు ఆల్మోస్ట్ ఒక 25 రూపాయలు వాళ్ళ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేస్తే 20 కేజీల బియ్యానికి 25 రూపాయలు లెక్కన నెలకు 500 వాళ్ళకి చేరుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఏమో 45 రూపాయలు ఖర్చు పెడుతుంది ఈ రేషన్ బియ్యానికి, దాంట్లో 25 రూపాయలు వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు. ఇక్కడ ఏమవుతుంది, వీళ్ళ కోసం రేషన్ బియ్యం కొత్తగా కొనే అవసరం అంటూ ఉండదు. గవర్నమెంట్కి ప్రతి కేజీ పైన 20 రూపాయలు మిగిలిపోతుంది. వీళ్లకు సంక్షేమం కింద 500 రూపాయలు డబ్బులు ఇస్తే గవర్నమెంట్కి అదనంగా 400 రూపాయలు అక్షరాల మిగిలిపోతుంది. ఇలా చేసినట్లయితే గవర్నమెంట్కి ఈ 16,000 కోట్లలో ప్రతి సంవత్సరం ఉన్నటువంటి బడ్జెట్లో 16,000 కోట్లలో దాదాపు 7,000-8,000 కోట్ల మేర గవర్నమెంట్కి డబ్బు ఆదా అనేది అవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది. తద్వారా రేషన్ బియ్యం సప్లైయే గవర్నమెంట్ తక్కువ చేస్తుంది. ఎందుకంటే చాలామంది ఎగ్జామ్షన్ వచ్చేస్తున్నారు కాబట్టి సప్లై తక్కువ చేసినప్పుడు ఎవరైతే వాడుకుంటున్నారో వాళ్ళు సక్రమంగా వాడుకుంటున్నారు. నేను చెప్పినాక కదా 40 కంపెనీలని వాళ్ళు ఏం చేస్తున్నారంటే యావరేజ్గా 5,000 నుంచి 8,000 కేజీలు ఒక్కొక్క రోజు ఒక్క కంపెనీ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు బయటికి. అంటే 5 టన్నుల నుంచి 8 టన్నులు రేషన్ బియ్యాన్ని బయటికి ఎక్స్పోర్ట్ చేసుకుంటూ వచ్చారు ఇన్ని రోజులు. ఇప్పుడు ఆ మొత్తం బాగా తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్కరికి కనీసం 1 టన్ను 1.5 టన్ను కూడా ఇఫ్ ఇన్ కేస్ గవర్నమెంట్ స్ట్రిక్ట్గా లేకపోయినా కూడా 1 టన్ను 1.5 టన్ను 2 టన్నుల మేర బయటకు ఎక్స్పోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ ఎక్స్పోర్ట్ ఖర్చులు భారీగా అవుతాయి, అది వాళ్ళు పెట్టుకోలేరు. దాంతోపాటు ఇది రిస్క్తో కూడిన విషయం, పోలీసులు అంట ఈ వ్యవస్థ అంతా ఇవన్నీ. సో చాలా ఎక్కువ మంది దగ్గర చిన్న మొత్తంలో ఆ రేషన్ బియ్యాన్ని సేకరించకుండా వీళ్ళకి కష్టం. ఈ విధంగా అక్రమార్కుల ఆగడాలకైతే అడ్డుకట్ట వేయచ్చని నా యొక్క మనవి గవర్నమెంట్కి. ఇదే విధంగా ఏదైనా విలువైన సూచనలు ఉంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ధన్యవాదాలు. మీ అశోక్ కుమార్.